హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం మార్చ్ 19th నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ డేస్ క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. గాంధీవా క్షిపణికి సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. సో లాస్ట్ క్లాస్లో మనము గాంధీవా మిసైల్ గురించి డిస్కస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి 3 స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది. 1 by 1 చూద్దామండి. స్టేట్మెంట్ 1, ఇది డిఆర్డిఓ అభివృద్ధి చేస్తున్న ఉపరితలం నుండి గగనతల క్షిపణి. సో యాక్చువల్గా స్టేట్మెంట్ 1 రాంగ్ అండి. మనకి ఈ గాంధీవా క్షిపణి అనేది ఎయిర్ టు ఎయిర్ మిసైల్, అంటే గగనతలం నుంచి గగనతలానికి ప్రయోగించే క్షిపణి. దీని ఎర్లియర్ నేమ్ వచ్చి అస్త్రా MK3 అని పిలిచేవాళ్ళము. ఇప్పుడు దానిని గాంధీవా అని పేరు మార్చడం జరిగింది. కాబట్టి స్టేట్మెంట్ 1 రాంగ్. స్టేట్మెంట్ 1 రాంగ్ కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ 2 ఆప్షన్స్ ఇక్కడ. అండ్ సెకండ్ వన్ చూడండి, ఇది యుద్ధ విమానాలపై అమర్చడానికి రూపొందించబడిన దృశ్యమాన పరిధికి మించిన ప్రయోగ క్షిపణి. దృశ్యమాన పరిధికి మించిన అంటే బియాండ్ విజువల్ రేంజ్ క్షిపణిగా దీనిని చెప్పవచ్చు. స్టేట్మెంట్ 2 కరెక్ట్ అండి. సో ఆబ్వియస్లీ ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో థర్డ్ స్టేట్మెంట్ కూడా చూద్దాము. లక్ష్యం 20 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నప్పుడు ఇది 340 కిలోమీటర్ల పరిధిని కలిగి ఉంటుంది. దీని యొక్క రేంజ్ని ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. 20 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నప్పుడు ఇది 340 కిలోమీటర్ల వరకు రేంజ్ని కలిగి ఉంటుంది. అదే 8 కిలోమీటర్స్ ఎత్తులో ఉన్నప్పుడు ఇది 190 కిలోమీటర్స్ రేంజ్ని కలిగి ఉంటుంది. అండ్ అమెరికా, రష్యా లాంటి అధునాతన సాంకేతికలు, డిఫెన్స్ టెక్నాలజీ ఉన్న దేశాలతో ఈ గాంధీవా క్షిపణి అనేది పోటీ పడుతుంది. సో ఆన్సర్ ఏమవుతుందండి? సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ. ఈరోజు ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, పారు బాకీల గుదిబండ. సో ఈ ఆర్టికల్ మనకి నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్కి సంబంధించి బ్యాంకింగ్ సెక్టార్లో ఇవి ఏ విధంగా పేరుకుపోయాయి అండ్ ఇవి బ్యాంకింగ్ సెక్టార్ని ఏ విధంగా దెబ్బతీస్తున్నాయి అనేది ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. అండ్ సెకండ్ వన్, హైకోర్టు జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి వస్తారా? సో హైకోర్టు జడ్జీలు మనకి జ్యుడిషియరీ మెంబర్స్ అందరూ కూడా ఎగ్జంప్షన్లోకి ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఈ జ్యుడిషియరీ కూడా ఈ లోక్పాల్ పరిధిలోకి వస్తుందా రాదా అనే దాని మీద విచారణ జరుగుతుంది. ఇది మనకి పాలిటీలో ఇంపార్టెంట్. థర్డ్ వన్, ఆధార్ ఓటర్ కార్డు అనుసంధానంపై త్వరలో చర్చలు. ఎలక్షన్ కమిషన్ ఈ ఆధార్ ఓటర్ కార్డు అనుసంధానం మీద చాలా రోజుల నుంచి గైడ్ లైన్స్ ఇవ్వడం జరిగింది. అయితే పూర్తి స్థాయి చర్చలు ఇప్పుడు ఈ ఈసీ ప్రారంభించడం జరుగుతుంది. ఇది కూడా మనకి పాలిటీలో ఇంపార్టెంట్ అండి. అండ్ ఫోర్త్ వన్, అమెరికా ఫస్ట్ని అపార్థం చేసుకోవద్దు. రైజినా డైలాగ్ సందర్భంగా అమెరికా జాతీయ నిఘా విభాగం అధ్యక్షురాలు తులసి గబార్డ్ ఈ వ్యాఖ్యల్ని చేయడం మనము చూడవచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము ఐఆర్ కంటెక్స్లో డిస్కస్ చేద్దామండి. అండ్ ఫిఫ్త్ వన్, శాస్త్రీయ ఫలాలు అందించే కేంద్రం. సో ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇటీవల 9 నెలల పాటు సునీత విలియమ్స్ ఈ ISSలో చిక్కుకుపోవడము, ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ ఇప్పుడు ఇది ఎగ్జామ్ కంటెక్స్లో కూడా ఇంపార్టెంట్ అండి. అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో దీని గురించి డిస్కస్ చేద్దాం. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి, పారు బాకీల గుదిబండ. సో ఈ ఆర్టికల్ ముఖ్యంగా బ్యాంకింగ్ సెక్టార్లో పేరుకుపోయిన నిరర్ధక ఆస్తులు, నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది అండి. ఏ దేశ ఆర్థిక వ్యవస్థకైనా బ్యాంకింగ్ రంగం అనేది చాలా కీలకమండి. ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థకి ఈ బ్యాంకింగ్ రంగం బ్యాక్ బోన్ లాంటిది. అయితే అనేక కారణాల వలన భారతదేశ బ్యాంకింగ్ రంగం ఒడిదుడుకులకు లోనవుతూ ఉంటుంది. ఇందులో ముఖ్యంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్, ఈ నిరర్ధక ఆస్తులు అనేవి చాలా ప్రమాదకరంగా మారుతూ ఉన్నాయి. అయితే ఇటీవల కాలంలోని గణాంకాలను పరిశీలిస్తే భారతదేశంలో గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి కొంత దిగి వచ్చాయని చూడవచ్చు. దీని గురించి ఇక్కడ డిస్కస్ చేద్దాం. ఇటీవలి కొన్ని నివేదికల ప్రకారం భారతదేశంలోని బ్యాంకింగ్ సెక్టర్, ముఖ్యంగా ప్రభుత్వ రంగ బ్యాంకులు 2023-24లో రికార్డు స్థాయిలో 1.41 లక్షల కోట్ల నికర లాభాలను కళ్ళజూశాయని నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. అలానే మార్చి 2024 నాటికి మన షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకుల మొత్తం ఆస్తులలో పారు బాకీలు అంటే గ్రాస్ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ యొక్క రేషియో చూస్తే 2.7% దిగి వచ్చింది అని, గడిచిన 13 ఏళ్లలో ఇదే అత్యల్ప GNPA అని మొన్న రీసెంట్ RBI నివేదికలు వెల్లడిస్తూ ఉన్నాయి. ఇక్కడ ఈ గ్రాఫ్స్ని చూస్తే మనకి ఈ విషయం అర్థమవుతుంది అండి. 2018 మార్చిలో మనకి GNPA 14.58% ఉండగా
2024 సెప్టెంబర్కి అది 3.12%కి వచ్చింది. లీస్ట్గా చూసినప్పుడు మార్చ్ 2024లో 2.7%కి కూడా దిగింది. అయితే ప్రస్తుతం మనకి సెప్టెంబర్ 24కి 3.12% ఉంది. అలానే ఇండియన్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ యొక్క రికార్డు ప్రాఫిట్ గ్రోత్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. 2022-23లో 1.05 లక్షల కోట్లుగా ఉంటే 2023-24కి అది 1.41 లక్షల కోట్లుగా చేరింది. సో ఇక్కడ మనము ఖచ్చితమైన ఇంప్రూవ్మెంట్ అయితే చూడగలుగుతున్నాం. అటు జిఎన్పిలో తరుగుదల, అలానే నెట్ ప్రాఫిట్లో మనము ఇంప్రూవ్మెంట్ కూడా ఇక్కడ చూస్తున్నాము. ఇవన్నీ చూసినప్పుడు మనకి బ్యాంకింగ్ రంగం చాలా అద్భుతంగా రికవర్ అయిందని కనిపిస్తుంది. అయితే ఇక్కడ ఆందోళన కలిగించే అంశం ఏంటంటే రైట్ ఆఫ్స్ ఎక్కువ మనకి ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్లో చేయడం ఆందోళనకరం. ఇక్కడ చూడండి, 2023-24లో షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్లో స్థూల నిరర్ధక ఆస్తుల విలువ 4.8 లక్షల కోట్ల వరకు పేరుకుపోయాయి అని ఆర్బీఐ నివేదిక వెల్లడించింది. అయితే ఇవి చాలా ఎక్కువ ఉండేవి, కానీ గత 10 ఏళ్లలో సుమారు 16.35 లక్షల కోట్ల ఎన్పిఏలను షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు రైట్ ఆఫ్ చేసినట్లు కేంద్రం తాజాగా వెల్లడించింది. అంటే బ్యాంకుల యొక్క నిరర్ధక ఆస్తుల విలువ కంప్లీట్గా తగ్గినట్టు కనిపించడం లేదు. బ్యాలెన్స్ షీట్లో రైట్ ఆఫ్ చేసి అక్కడ మనకి మిగిలిన నిరర్ధక ఆస్తులు మాత్రమే చూపిస్తున్నారు. బ్యాలెన్స్ షీట్లో లేనంత మాత్రాన ఈ నిరర్ధక ఆస్తుల విలువని అది కంప్లీట్గా ముగిసినట్టు కాదండి. వీటిని మళ్ళీ వివిధ రూపాల్లో రాబట్టుకుంటాము అని బ్యాంకింగ్ వర్గాలు తెలియజేస్తున్నాయి. అయితే ఈ రికవరీ రేట్ అనేది చాలా చాలా తక్కువ ఉంది. ఎందుకంటే ఇవి చాలా బడా పారిశ్రామికవేత్తలు, ఈ ఎంఎన్సి కంపెనీలు, ఇలాంటి వాటికి ఈ ఎన్పిఏలు పేరుకుపోయి ఉన్నాయి. ఇక్కడ రికవరీ రేట్ చూసినప్పుడు 2022-23లో లోక్ అదాలత్లు, రుణాల రికవరీ ట్రిబ్యునల్లు, సర్ఫేసీ యాక్ట్ వంటి ద్వారా సుమారు 8.40 లక్షల కోట్ల వరకు ఎన్పిఏల రికవరీకి బ్యాంకులు ప్రయత్నించగా కేవలం 1.28 లక్షల కోట్లు మాత్రమే రికవరీ అయ్యింది. అలానే 2023-24లో చూసినప్పుడు 5.83 లక్షల కోట్లకు రికవరీ ప్రయత్నిస్తే కేవలం 96,325 కోట్లు మాత్రమే వెనక్కి వచ్చాయి. అందులోనూ మనము నూతన చట్టాలని తీసుకురావడం జరిగింది. లైక్ ఐబీసీ కోడ్, ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్టసీ కోడ్ 2016 కావచ్చు, అండ్ ఫ్యూగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018, పరారీ నేరస్తుల చట్టం 2018. సో ఇలాంటి అనేక చట్టాలని మనం రూపొందించినా కానీ ఈ ఎన్పిఎస్ సమస్య అనేది ఇంకా అలాగే ఉంది. బ్యాలెన్స్ షీట్స్లో మనము ఈ ఎన్పిఏలని చూపించడం లేదు, కానీ స్టిల్ బ్యాంకింగ్ రంగంలో ఈ నిరర్ధక ఆస్తులు కొంతమేరకు పేరుకుపోయే ఉన్నాయి. ఈ నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్లో ముఖ్యంగా బడా పారిశ్రామికవేత్తలు మరియు రిపిటేటివ్ అఫెండర్స్, అంటే తరచుగా ఈ రుణాలను ఎగవేసే వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నారు. చిన్న రైతులు 1 లక్ష 2 లక్షలు రుణాలను తీసుకుని వాళ్ళు కట్టకపోతే బ్యాంకులు చాలా తీవ్రంగా వాళ్ళని వేధిస్తూ రుణాలని రికవరీ చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి వాళ్ళని చాలా ఉదాసీనంగా వదిలేయడం ఆందోళన కలిగించే అంశం. దీనికి మరిన్ని కఠిన చట్టాలను తీసుకురావాలి. అండ్ ఈ రికవరీ రేటును ఎంత మేరకు మనం పెంచగలిగితే భారతదేశ బ్యాంకింగ్ రంగ వ్యవస్థ అంత బలోపేతం అవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. హైకోర్టు జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి వస్తారా? విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు. సిట్టింగ్ హైకోర్టు జడ్జీలపై వచ్చే ఫిర్యాదులను అవినీతి నిరోధక వ్యవస్థ అయిన లోక్పాల్ విచారణకు స్వీకరించవచ్చా అన్న విషయాన్ని పరిశీలిస్తామని సుప్రీంకోర్టు మంగళవారం పేర్కొంది. అయితే దీని బ్యాక్గ్రౌండ్ స్టోరీ మనము అబ్జర్వ్ చేసినప్పుడు జనవరి 27వ తేదీన లోక్పాల్ ఒక ఆదేశాన్ని వెలువరించడం జరిగింది. లోక్పాల్ ఓంబడ్స్మన్ హైకోర్టు జడ్జెస్ను కూడా పబ్లిక్ సర్వెంట్స్గా కన్సిడర్ చేస్తూ ఈ ఆర్డర్ని వెలువరించడం జరిగింది. దీని ప్రకారం హైకోర్టు జడ్జిలు కూడా పబ్లిక్ సర్వెంట్సే కాబట్టి వారు కూడా లోక్పాల్ పరిధిలోకే వస్తారని ఆదేశాలలో మనం చూడవచ్చు. అయితే దీనిపై సుప్రీంకోర్టులో ఏర్పాటు చేయబడిన స్పెషల్ బెంచ్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇది న్యాయ వ్యవస్థ యొక్క స్వతంత్రతను, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీని దెబ్బతీస్తుంది అని స్పెషల్ బెంచ్ లోక్పాల్ ఆర్డర్ మీద స్టే విధించడం జరిగింది. అయితే ఇప్పుడు హైకోర్టు జడ్జీలు లోక్పాల్ పరిధిలోకి వస్తారా రారా అనే అంశాన్ని విచారణ చేపట్టడానికి సుప్రీంకోర్టు ఆ విషయాన్ని పరిశీలిస్తాము అని పేర్కొనడం జరిగింది. ఇక్కడ ఈ లోక్పాల్ గురించి కూడా చూద్దామండి. లోక్పాల్ అనేది ఒక స్టాట్యూటరీ బాడీ. దీనిని లోక్పాల్ అండ్ లోకాయుక్త చట్టం 2013 ఆధారంగా ఏర్పాటు చేయడం జరిగింది. దీని యొక్క మ్యాండేట్ చూస్తే టు ఎంక్వైర్ ఇంటూ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ అగెన్స్ట్ సర్టెన్ పబ్లిక్ ఫంక్షనరీస్ అండ్ ఫర్ రిలేటెడ్ మ్యాటర్స్. ఎవరైతే ఈ పబ్లిక్ సర్వెంట్స్ ఉంటారో ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ అండ్ అదర్ మినిస్టర్స్ అండ్ పబ్లిక్ బ్యూరోక్రసీ, వీరందరి మీద మనము ఈ లోక్పాల్ ద్వారా
ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, కరప్షన్ ఎలిగేషన్స్, వాటి ద్వారా విచారణ చేపట్టవచ్చు. ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ చూసినప్పుడు ఇట్ కన్సిస్ట్స్ ఆఫ్ ఏ చైర్పర్సన్ అండ్ 8 members అవుట్ ఆఫ్ హూమ్ 4 are జుడిషియల్ మెంబర్స్. సో మొత్తం మనకి చైర్పర్సన్ మరియు 8 మంది సభ్యులు కలిగి ఉంటారు. ఈ సభ్యులలో 4 ఖచ్చితంగా జుడిషియల్ మెంబర్స్ అయి ఉండాలి. అండ్ చైర్పర్సన్ షుడ్ బి ఎయిదర్ ద ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ అన్ ఎమినెంట్ పర్సన్ హూ ఫుల్ఫిల్స్ ద ఎలిజిబిలిటీ క్రైటీరియా యాజ్ స్పెసిఫైడ్. ఈ లోక్పాల్ చైర్పర్సన్ ఖచ్చితంగా రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అయినా అయి ఉండాలి, లేదా ప్రస్తుతం సుప్రీంకోర్టు జడ్జి అయినా అయి ఉండాలి, లేదా ఎమినెంట్ పర్సన్ ఎవరైతే ఎలిజిబిలిటీని ఫుల్ఫిల్ చేయగలుగుతారో అలాంటి ఎమినెంట్ పర్సన్ అయినా అయి ఉండాలి. అండ్ జుడిషియల్ మెంబర్ ఆఫ్ లోక్పాల్ షుడ్ బి ఎయిదర్ ఏ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ ఆర్ ఏ ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్టు. అంటే ఈ జుడిషియల్ మెంబర్ ఎవరైతే 4 సభ్యులు ఉంటారో, న్యాయ సభ్యులు, ఈ 4 ఖచ్చితంగా ఎయిదర్ ఫార్మర్ జడ్జ్ ఆఫ్ ఏ సుప్రీంకోర్టు యొక్క రిటైర్డ్ జడ్జ్ అయినా అయి ఉండాలి, లేదా ఫార్మర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఏ హైకోర్టు యొక్క రిటైర్డ్ చీఫ్ జస్టిస్ అయినా ఉండాలి. చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్టు, ఇక్కడ డిఫరెన్స్ అనేది గమనించండి. అండ్ ఏ మినిమమ్ ఆఫ్ 50% ఆఫ్ ద మెంబర్స్ విల్ బి ఫ్రమ్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ అండ్ ఉమెన్. సో కనీసం ఈ సభ్యులలో 4 సభ్యులు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీస్ అండ్ ఉమెన్. అండ్ 4 అంటే 50% కాబట్టి 4 సభ్యులు ఈ కేటగిరీస్ నుంచి ఫుల్ఫిల్ అయి ఉండాలి. అండ్ టర్మ్ ఆఫ్ మెంబర్స్ మనం చూసినప్పుడు 5 years ఆర్ టిల్ ద ఏజ్ ఆఫ్ 70 years మనకి ఇక్కడ చూడవచ్చు. అండ్ అపాయింట్మెంట్ ఏ విధంగా జరుగుతుంది? అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్టర్ అబ్టైనింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ సెలక్షన్ కమిటీ యొక్క రికమెండేషన్స్ ఆధారంగా భారత రాష్ట్రపతి వీరిని నియమిస్తారు. అయితే ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు సభ్యులుగా ఉంటారు అనేది చూస్తే ప్రైమ్ మినిస్టర్, స్పీకర్ ఆఫ్ లోక్సభ, లీడర్ ఆఫ్ అపోజిషన్ ఆర్ లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీ ఇన్ లోక్సభ. యాక్చువల్గా ఎర్లియర్ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఒకటే ఉండేది. తర్వాత ఈ చట్టంలో చేసిన అమెండ్మెంట్ ఆధారంగా లీడర్ ఆఫ్ సింగిల్ లార్జెస్ట్ అపోజిషన్ పార్టీని కూడా కన్సిడర్ చేయవచ్చు ఇన్ కేసు లోక్సభ అంటే లీడర్ ఆఫ్ అపోజిషన్ పార్టీ లేనప్పుడు. అలానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ జడ్జ్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ నామినేటెడ్ బై హిమ్ ఆర్ ఎమినెంట్ జ్యూరిస్ట్ టు బి నామినేటెడ్ బై ద ప్రెసిడెంట్. సో వీరందరూ కూడా ఈ సెలక్షన్ కమిటీలో సభ్యులుగా ఉంటారు. లోక్పాల్ జ్యూరిస్డిక్షన్ గురించి చూడండి, ఆల్రెడీ మనం దీని గురించి చెప్పుకున్నాం. ఇంక్లూడ్స్ ప్రైమ్ మినిస్టర్. అయితే ప్రైమ్ మినిస్టర్ కేసులో ఎక్సెప్ట్ ఆన్ ఎలిగేషన్స్ ఆఫ్ కరప్షన్ రిలేటింగ్ టు ఇంటర్నేషనల్ రిలేషన్స్, సెక్యూరిటీ, ద పబ్లిక్ ఆర్డర్, అటామిక్ ఎనర్జీ అండ్ స్పేస్, ఇలాగ కొన్ని ఎక్సెప్షన్స్ అయితే ఉన్నాయి. బట్ ప్రైమ్ మినిస్టర్ కూడా ఈ లోక్పాల్ పరిధిలోకి వస్తారు. మినిస్టర్స్, మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్, గ్రూప్స్ ఏ, బి, సి, డి ఆఫీసర్స్ అండ్ అఫీషియల్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్. సో ఇవన్నీ కూడా లోక్పాల్ పరిధిలోకి వస్తాయి. లోకాయుక్త అనేది ఉంటుంది. లోకాయుక్త అనేది స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్గా, లోకాయుక్త అనేది కూడా సేమ్ కన్సిడర్ చేయవచ్చు. అయితే జ్యుడిషియల్ మెంబర్స్ గురించి ఇక్కడ ఈ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ లోక్పాల్లో ఎక్కడా ప్రస్తావించడం జరగలేదు. అయితే ఇప్పుడు హైకోర్టు జడ్జీలు కూడా పబ్లిక్ సర్వెంట్సే కాబట్టి లోక్పాల్ పరిధిలోకి వస్తారా రారా అనే దాని మీద ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టడానికి పరిశీలిస్తాము అని పేర్కొనడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఆధార్ ఓటర్ కార్డు అనుసంధానంపై త్వరలో చర్చలు, ఈసీ. సో ఆధార్ ఓటర్ కార్డు యొక్క అనుసంధానం మీద త్వరలోనే చర్చలు మొదలు పెడతాము అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొనడం జరిగింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950 అండ్ అలానే సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు లోబడి ఆధార్ కార్డుతో ఓటర్ కార్డు అనుసంధాన ప్రక్రియ చేపట్టనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. ఇందుకోసం భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ UIDAI ఏదైతే ఆధార్ యొక్క డేటాని స్టోర్ చేస్తుందో ఈ UIDAI మరియు ఈసీ సాంకేతిక నిపుణుల మధ్య త్వరలోనే చర్చలు ప్రారంభమవుతాయి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పేర్కొంది. యాక్చువల్లీ ఈ ఆధార్ ఓటర్ కార్డ్ ఇంటర్లింకింగ్ అనేది మనకి 2015లోనే మొదలైందండి. అయితే 2015లో సుప్రీంకోర్టు యొక్క ఇంటర్వెన్షన్ కారణంగా ఇది నిలిచిపోయింది. లేటర్ 2021లో ఈ 1915 రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కి అమెండ్మెంట్ ద్వారా వాలంటరీ సబ్మిషన్ ఏదైతే వాలంటరీ ఇంటర్లింకింగ్ ఉందో దానికి ఈసీ ప్రపోజల్ ఇవ్వడం జరిగింది. అండ్ నౌ ఇప్పుడు మరింత సమర్థవంతంగా ఈ ఆధార్ ఓటర్ కార్డ్ ఇంటర్లింకింగ్ కోసం ప్రయత్నిస్తుంది. దీనివలన అడ్వాంటేజెస్ ఏంటండి? ముఖ్యంగా డూప్లికేట్ ఓటర్ కార్డ్స్ని ఎలిమినేట్ చేయగలుగుతాము. అలానే ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ అనేది పెరుగుతుంది. మనము ఖచ్చితమైన డేటా ద్వారా ఎలక్షన్స్ని నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎఫిషియన్సీ అనేది పెరుగుతుంది. చాలా సులభతరంగా మనము ఎన్నికల్ని నిర్వహించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఈ విధంగా మనము అనేక అడ్వాంటేజెస్ని చూడవచ్చు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అమెరికా ఫస్ట్ని అపార్థం చేసుకోవద్దు, రైజినా డైలాగ్లో తులసి గబార్డ్.
సో ఆల్రెడీ మనము లాస్ట్ క్లాస్లో ఈ రైజినా డైలాగ్ గురించి చెప్పడం జరిగిందండి. ఈ రైజినా డైలాగ్లో అమెరికా జాతీయ నిఘా డైరెక్టర్ తులసి గబార్డ్ మాట్లాడుతూ అమెరికా ఫస్ట్ అనే నినాదాన్ని అపార్థం చేసుకోవద్దు అని ప్రకటించడం జరిగింది. ఈ అమెరికా ఫస్ట్ అనే నినాదం మనము డొనాల్డ్ ట్రంప్ యొక్క ఎలక్టోరల్ క్యాంపెయిన్లో తరచుగా వింటూ ఉన్నాము. ఈ అమెరికా ఫస్ట్ విధానం అనేది అమెరికాయే ముందు ఉండాలి, అమెరికాని మరింత అగ్రరాజ్యంగా నిలబెడతాను అని తన ఎన్నికల ప్రచారంలో చాలా విరివిగా ఈ పదాన్ని ఉపయోగించారు. అయితే ఈ విధానం గురించి తులసి గబార్డ్ ప్రస్తావిస్తూ అమెరికా ఫస్ట్ని అపార్థం చేసుకోవద్దు అని, ట్రంప్ విధానాలను కొందరు తప్పుగా ఊహించుకుంటున్నారని అన్నారు. ఇతర దేశాలు ఈ అమెరికా ఫస్ట్ని అపార్థం చేసుకుంటూ ఇతర దేశాలతో సంబంధాలకున్న ప్రాధాన్యాన్ని అర్థం చేసుకోకుండా ట్రంప్ ఘర్షణలు పెంచుకోవాలని చూస్తున్నట్లు ఇతర దేశాలు భావిస్తున్నాయి. అయితే ట్రంప్ అలాంటి వ్యక్తి కాదు. ఆయనను ఒంటరివాది అనుకోవద్దు. ఆయన ఎల్లప్పుడూ శాంతిని కాంక్షిస్తూ ఐక్యత సాధించాలనే తాపత్రయం కలిగిన వ్యక్తి. ఆయనలా మోదీ కూడా శాంతి పునరుద్ధరణకు కట్టుబడి ఉంటారు. ఇరు దేశాల ప్రయోజనాల కోసం ఉత్తమ సేవలు అందించాలని నేతలిద్దరూ కృత నిశ్చయంతో ఉన్నారు అని గబార్డ్ వివరించారు. అంటే ఇక్కడ అమెరికా ఫస్ట్ నినాదం కేవలం అమెరికా ఒకదానికే కాదు, అమెరికా ఒంటరిగా ఎదగాలనుకోవడం లేదు. ప్రపంచవ్యాప్తంగా శాంతిని ఆకాంక్షిస్తూ అన్ని దేశాల యొక్క అభివృద్ధిని కాంక్షిస్తున్నారు అని తులసి గబార్డ్ పేర్కొనడం జరిగింది. ముఖ్యంగా అమెరికా మరియు భారతదేశాల మధ్య ప్రయోజనాల కోసం ఉత్తమ సేవలు అందించాలని ఆవిడ పేర్కొనడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉక్రెయిన్ ఇంధన కేంద్రాలపై దాడులు ఆపుదాం, పుతిన్ ట్రంప్ అంగీకారం. 3 ఏళ్లకు పైగా కొనసాగుతున్న ఉక్రెయిన్ యుద్ధాన్ని విరమింపజేయడంలో భాగంగా ఉక్రెయిన్ ఇంధన మౌలిక సదుపాయాలపై నెల రోజుల పాటు దాడులు నిలిపివేసేలా చూడాలి అని అమెరికా, రష్యా నిర్ణయించాయి. ఉక్రెయిన్లో శాంతి నెలకొల్పడంపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్తో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్లో గంటకు పైగా చర్చించడం జరిగింది. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో దీనిని శాంతి దిశగా తొలి అడుగుగా చెప్పుకోవచ్చు. అమెరికా అధ్యక్ష కార్యాలయం దీని గురించి ప్రస్తావిస్తూ నల్ల సముద్రంలో దాడుల విరమణకు, ఆ తర్వాత పూర్తిగా యుద్ధం అంతానికి ఇది దారితీస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ దిశగా చర్చలు వెంటనే మొదలవుతాయని కూడా తెలిపింది. ఈ ఉక్రెయిన్ మరియు రష్యా యుద్ధం కేవలం ఈ 2 దేశాల మీదే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఆర్థిక వ్యవస్థ మీద తీవ్ర ప్రభావం చూపిస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో మరిన్ని చర్చల ద్వారా ఈ యుద్ధం ముగిసిపోతుందని అందరూ ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శాస్త్రీయ ఫలాలు అందించే కేంద్రం, ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ గురించి ఇక్కడ డిస్కస్ చేయడం జరిగిందండి. ముఖ్యంగా సునీత విలియమ్స్ గారు 9 నెలల పాటు ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చిక్కుకునిపోయి ఇటీవలే రీసెంట్గా భూమి మీదకి చేరడంతో ఇది న్యూస్లో ఉంది. దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ గురించి చూద్దాం. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ని నవంబర్ 20, 1988లో కజకిస్తాన్ నుంచి లాంచ్ చేయడం జరిగింది. దీని యొక్క లైఫ్ సుమారు 2030 వరకు ఇది ఆపరేషన్స్ నిర్వహిస్తుంది అని ఇక్కడ అంచనా. అలానే దీనిని లో ఎర్త్ ఆర్బిట్లో భూమికి సుమారు 400 కిలోమీటర్ల ఎత్తులో ఇక్కడ ప్రవేశపెట్టడం జరిగింది. ఇది 90 నుంచి 93 నిమిషాలలో మొత్తం భూమి చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. అండ్ దీని యొక్క సైజు మనం చూస్తే సుమారు 450 టన్నులుగా చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా ఏ ఏజెన్సీస్ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భాగంగా ఉన్నాయనేది చూస్తే యుఎస్ఏ యొక్క నాసా, యూరోప్ యొక్క ఈఎస్ఏ యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, అలానే జపాన్ యొక్క జాక్సా, కెనడా యొక్క కెనడా స్పేస్ ఏజెన్సీ అండ్ రష్యా యొక్క రాస్కాస్మాస్. సో ఇవన్నీ ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో భాగస్వాములుగా ఉన్నాయి. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమంటే చైనాకి దాని యొక్క ఓన్ స్పేస్ స్టేషన్ ఉంది, టియాంగాంగ్ అని పిలుస్తారు. అలానే భారతదేశం 2035 నాటికి భారతీయ అంతరిక్ష కేంద్ర అనే ఒక ఓన్ స్పేస్ స్టేషన్ని నిర్వహించుకోవడానికి ఇక్కడ ప్రణాళికల్ని రూపొందించడం జరిగింది. అంటే ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో బోత్ చైనా అండ్ ఇండియా ఆర్ నాట్ ఏ పార్ట్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి. ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ అనేక శాస్త్రీయ పరిశోధనలకు ఊతమిస్తూ ఉంది అండి. భూమిని నిశితంగా పరిశీలించేందుకు సుమారు ఇప్పటి వరకు 35 లక్షలకు పైగా ఫోటోలు తీసింది. ఇవి భూ వాతావరణం, ప్రకృతి విపత్తులు, కాంతి కాలుష్యం వంటి అంశాలపై పరిశోధనలకు దోహదపడుతూ ఉన్నాయి. అలానే జీవ పరిశోధనలు కూడా మనము ఈ ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉండే భారరహిత వాతావరణం జీవ సంబంధ ప్రయోగాల నిర్వహణకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ డిఎన్ఏ సీక్వెన్సింగ్, జీనోమ్ ఎడిటింగ్ నుంచి సూక్ష్మ జీవులపై అధ్యయనం వరకు అనేక జీవ పరిశోధనలు నిర్వహిస్తూ ఉన్నారు. భౌతిక శాస్త్రంలో కూడా అనేక విప్లవాత్మక మార్పులను ఈ అంతరిక్ష కేంద్రంలో నిర్వహిస్తూ ఉన్నారు.
అండ్ భారతదేశం కూడా 2035 నాటికి ఈ ఇండియాస్ స్పేస్ స్టేషన్ని నిర్వహించడానికి భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మిస్తూ ఉంది. దీనికోసం రీసెంట్గా డాకింగ్ అండ్ అన్డాకింగ్ ప్రక్రియల్ని కూడా సక్సెస్ఫుల్గా ఇస్రో నిర్వహించడం మనం చూసాం. అండ్ సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్స్ని ఇక్కడ చూడండి. సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ జోయ్ మల్యా బాగ్చి 2025 మార్చి 17న బాధ్యతలను చేపట్టారు. ఆయనతో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా ప్రమాణం చేయించారు. సో ఇక్కడ మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సుప్రీంకోర్టు న్యాయమూర్తి యొక్క ఓత్ టేకింగ్ సెరమనీని ఎవరు నిర్వహిస్తారు? సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిర్వహిస్తారు. జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చే గారి నియామకంతో భారతదేశంలోని సుప్రీంకోర్టు న్యాయమూర్తుల సంఖ్య 33కు చేరుకుంది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. భారతదేశ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్ 2025 మార్చి 17న ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్య, క్రీడలు, వ్యవసాయం, వాతావరణ మార్పులు లాంటి రంగాలకు సంబంధించి 6 ఒప్పందాలపై రెండు పక్షాలు సంతకం చేశాయి. రక్షణ రంగంలో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసుకుని సంస్థాగత పరుచుకోవాలని భారత్ మరియు న్యూజిలాండ్ నిర్ణయించుకున్నాయి. సో ఈ ఇండియా న్యూజిలాండ్ రిలేషన్స్కి సంబంధించి మరియు న్యూజిలాండ్ ప్రధాని మరియు భారత ప్రధాని కలిసి నిర్వహించిన పాడ్కాస్ట్, అలానే రైజినా డైలాగ్లో న్యూజిలాండ్ ప్రధాని యొక్క వ్యాఖ్యలు, వీటన్నిటి గురించి మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణను 2011 జనాభా ప్రాతిపదికన నిర్వహించాలి అని, అలానే రాష్ట్రాన్ని ఒక యూనిట్గా అమలు చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. అయితే నెక్స్ట్ సెన్సస్ తర్వాత జిల్లాని యూనిట్గా తీసుకుని ఈ రిజర్వేషన్ వర్గీకరణని అమలు చేయాలని కూడా ఇక్కడ ప్రభుత్వం భావిస్తూ ఉంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనము ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేయడం జరిగింది. 3 కేటగిరీలుగా ఈ వర్గీకరణ చూసాము. అండ్ ఈ నివేదికను రాజీవ్ రంజన్ మిశ్రా నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించడం కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ వన్. లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్లో బాక్సింగ్ను చేర్చనున్నారు. ఈ మేరకు బాక్సింగ్ను క్రీడల్లో చేర్చడానికి అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఆమోదం తెలిపింది. ఐఓసీ 2025 ఫిబ్రవరిలో ప్రపంచ బాక్సింగ్కు గుర్తింపునిచ్చింది. సో లాస్ట్ ఒలింపిక్స్ గేమ్స్లో ఈ బాక్సింగ్ని ఇక్కడ క్రీడలలో జరపలేదు అండి. అండ్ కమింగ్ ఒలింపిక్స్లో, లాస్ ఏంజల్స్లో జరిగే ఒలింపిక్స్లో ఈ బాక్సింగ్ని తిరిగి మళ్ళీ ఒలింపిక్స్ పోటీలలో పెట్టడానికి ఐఓసీ ఆమోదముద్ర వేసింది. భారతదేశంలో మేటీ బాక్సర్లు ఉన్నారు కాబట్టి భవిష్యత్తులో ఈ 2028 ఒలింపిక్స్లో భారత బాక్సింగ్ మరిన్ని మెడల్స్ గెలుచుకోవాలని మనం ఆశిద్దాం. అండ్ సమ్ మోర్ వన్ లైనర్స్ని చూస్తే, ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగంగా గుర్తింపు పొందిన టియాన్ షాన్ షాంగ్లీ సొరంగాన్ని ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది? సో ఆన్సర్ ఇక్కడ మనం చూస్తే చైనా అండి. 22.13 కిలోమీటర్ల పొడవున్న ఈ ఎక్స్ప్రెస్ వే సొరంగం ఉత్తర మరియు దక్షిణ జిన్జియాంగ్ మధ్య కనెక్టివిటీని మెరుగుపరుస్తుంది. సో ఈ టియాన్ షాన్ షాంగ్లీ సొరంగం చైనాలో ఉంది. నెక్స్ట్ వన్ చూడండి. తూర్పు భారతదేశంలోని మొదటి ఖగోళ అబ్జర్వేటరీని కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఎక్కడ ప్రారంభించింది? సో ఈస్టర్న్ ఇండియాలో మొదటి ఖగోళ అబ్జర్వేటరీని మనము పశ్చిమ బెంగాల్లోని పురులియా జిల్లాలోని గర్పంచ్ కోట్ ప్రాంతంలోని పంచేట్ కొండపైన ఈ ఖగోళ అబ్జర్వేటరీని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది భారతదేశంలో 6వ ఖగోళ అబ్జర్వేటరీగా గుర్తింపు పొందింది. ఆల్రెడీ మనకి ఉత్తరాఖండ్లోని నైనిటాల్, కేంద్రపాలిత ప్రాంతం లడాక్, రాజస్థాన్లోని మౌంట్ అబు, పూణేలోని గిర్బాని హిల్స్, తమిళనాడులోని కవలూరుల తర్వాత ఇప్పుడు ఇది 6వ ఖగోళ అబ్జర్వేటరీగా గుర్తింపు పొందింది. అండ్ నెక్స్ట్ వన్ చూడండి. ప్రతి సంవత్సరం జనవరి 3వ వారంలో ఏ రాష్ట్రంలోని నాంపాంగ్లో పాంగ్సౌ పాస్ అంతర్జాతీయ ఉత్సవం నిర్వహిస్తారు? సో ఈ పాంగ్సౌ పాస్ అనేది ఈశాన్య భారతదేశం మరియు మయన్మార్ మధ్య సాంస్కృతిక మార్పిడిని ప్రోత్సహించడం లక్ష్యంగా నిర్వహిస్తారు. దీనిని అరుణాచల్ ప్రదేశ్లో నిర్వహిస్తారు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి సంబంధించి క్రింది ప్రకటనలలో ఏది సరైనది ఆర్ సరైనవి? ఈరోజు మనము ఈ ఐఎస్ఎస్ గురించి డిస్కస్ చేయడం జరిగిందండి. ఇక్కడ 3 స్టేట్మెంట్స్ని ఇవ్వడం జరిగింది. ఇందులో కరెక్ట్ ఆన్సర్ని ఐడెంటిఫై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇవి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.